హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనము మురుకులు చేసుకుందాం. నాన్న, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందరూ చేసుకుంటారు. నేను చేసే విధానం చూపిస్తా. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. దానికి 1 కేజీ బియ్యం పిండి నాన్న. ఇది కోపన్ బియ్యం పిండి, ఇది పట్టించిన మెత్తగా, చాలా మెత్తగా ఉంది. ఇది శనగపిండి. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు శనగపిండి. ఇది 1 గ్లాసు పుట్నాల పొడి నాన్న. ఇది నాన్న, ఇవి పప్పు పుట్నాలు నాన్న. ఇవి 1 గ్లాసు మిక్సీ చేసిన నాన్న, మెత్తగా. ఇదేమి జల్లెడబట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇదో మెత్తగా 1 గ్లాసు పప్పు పుట్నాల పొడి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, 1-2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను పసుపు, 1/2 స్పూను వాము, 1/2 స్పూను వాము, 1 స్పూను జీలకర్ర. ఇట్లా నలిపి ఇట్లా వేసేసుకో. 1 స్పూను ధనియా పొడి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడే ఫ్రెష్గా దంచి మిక్సీ చేసి మెత్తగా చేసినాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి 1 స్పూను సాల్ట్, 3 స్పూన్లు కారం. మీరు కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. ఇది వేసేద్దాం. ఓకే, ఒక 2 స్పూన్లు, 2-3 స్పూన్లు ఆయిల్ నాన్న. వేడి పెట్టి వేసేసిన ఆయిల్. దీని ప్లేస్లో మీరు వెన్న కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే వెన్న కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిపేద్దాం, పిండికి అంతా పెట్టేటట్టు చక్కగా పిండి అంతా ఇలా కలిపేసుకుందాం. వేడి నూనె వేసినాం కదా, పిండి అంతా ఇలా కలిపేసుకుందాం. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వెన్న అన్న వేసుకోవచ్చు, డాల్డా అన్న వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసిన. ఇదంతా పిండికి ఇట్లా చక్కగా కలిపేసుకుందాం. ఓకే నాన్న, ఇవి వేడి నీళ్ళు నాన్న. కొద్దిగా గోరువెచ్చగా చేసి వేసేసుకో. కొద్దిగా వేసి కలిపేసుకో. పిండి మన చపాతీ ముద్దలాగా మరి అంత గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకుందాం. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీడియంగా కలుపుకుందాం. వేడి నీళ్ళు పోసి పిండి అంతా ఇట్లా కలిపేసుకున్నాను. ఇట్లా కలిపేసుకొని కాస్త తీసి మూత పెట్టేసి కొద్దిగా తీసుకొని ఇలా ఇవి చల్లనీళ్ళు పోసి కలుపుకోవాలన్న. మనం అట్లా మన చపాతీ పిండి లాగానే చల్ల వాటర్ వేసి కలుపుకోవాలి. ఇదా ఇట్లా సాఫ్గా మంచిగా కలుపుకోవాలి. చూసారు ఇట్లా. ఇప్పుడు ఏం చేద్దాం, మనం పావు తీసుకుందాం. మురుకుల పావు తీసుకొని ఈ 3 రంధ్రాలతోటి వేసుకుందాం నాన్న మురుకుల పావు. ఈ పావు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దీనికి కొద్దిగా ఆయిల్ వేద్దాం నాన్న. ఇట్లా ఆయిల్ అప్లై చేసేద్దాం. ఇదేనా, ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇవి చాలా మంచిది. పిల్లలకు బయట కొనుక్కొచ్చి ఇచ్చేదానికంటే కూడా ఇట్లా ఇస్తే పిల్లలకు, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, అప్పుడప్పుడు పిల్లలకు కాస్త ఇస్తే తింటున్నాను. ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ అనే బదులు ఇది పిల్లలకు కూడా మంచిదే. ఇట్లా పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసిన చూపిస్తాను. ఓకే, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినవచ్చు. సూపర్ ఉంటాయి నాన్న. వారం రోజులు 15 రోజులు కూడా ఉంటాయి. మనం మంచిగా చేసుకొని తినవచ్చు. ఇప్పుడు చేసేసుకున్నాం. మళ్ళీ పెట్టి ఆయిల్ వేసేసుకున్నాము. కొంచెం పిండి వేసినాం కదా, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం మురుకులు వేసేసుకున్నాం. పెద్దగానే వేసుకోవచ్చు, చిన్న కూడా వేసుకోవచ్చు. పెద్దగా వేసేస్తున్నాం. 1 పావుకి వచ్చేసి ఇలా వేసే.
ఇట్లానా ఇట్లా కాస్త ఇట్లా తిప్పేస్తాం ఒక్కసారి. ఇక మనకు అవి పర్ఫెక్ట్ అయిందంటే ఈ నురుగంతా పోయిందంటే మనకు మురుకులు అయినట్టు. ఇంకాస్త ఉడకనిద్దాం. ఇదేనా మంచిగా కాలిపోయింది. ఇట్లా మనకు ఆయిల్ లోపల నురగలు బంద్ అయినాయంటే మనకు ఇది పర్ఫెక్ట్ అయినట్లు. ఓకే, ప్లేట్లోకి తీసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వేసుకుందాం నాన్న. నెక్స్ట్ మీకు చిన్న చిన్నగా వేసుకోవాలంటే చూపిస్తాను. చిన్న చిన్న వేసుకోవాలంటే ఇట్లా మనం జల్లిగంట పెట్టి ఇట్లా చిన్న చిన్నగా 4-5 వేసుకోవాలంటే ఇట్లా వేసుకోండి. అన్నీ ఇట్లా జల్లిగంట పైన వేసేసి లేదా ఇట్లా ఇట్లా వేసుకొని అట్లా వేసుకోండి. అన్నీ ఇలాగే వేసుకోండి. ఇట్లా కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఇట్లా ఇట్లా మీకు ఎట్లా ఇష్టం అయితే అట్లా వేసుకోవచ్చు. ఇదో ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలంటే ఇట్లా కూడా వేసుకోండి, మీ ఇష్టం. మీకు ఎట్లా నచ్చితే అట్లా, పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా. ఓకే, వేసిన ఒక వెరైటీ పెట్టుకుందాం మనం. సన్న మురుకులు చేసుకుందాం ఇట్లా. ఓకే, ఇది పెట్టుకుందాం. పిండి ఇలాగానే మెత్తగా ఉండాలి నాన్న. మరీ వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, లూజ్ ఉండవద్దు. ఎక్కువ లూజ్ ఉంటే ఆయిల్ అంతా గుంజుతుంది నాన్న. మామూలుగా తడిపేసుకోవాలి అంతే, ఇట్లా ఉండేటట్లు. ఇప్పుడు ఇంకో వెరైటీ చేసుకుందాం మురుకులు. ఓకే, మురుకులు రెడీ. ఇగో సన్న మురుకు కూడా, ఇది కారం పూస కూడా అని అంటారు. సూపర్ అయినా చూడన్నా. మీరు కూడా ఒకసారి నేను చేసినట్లు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ఇందులో వామ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కదా ఆ ఫ్లేవరు సూపర్గా ఉంది. మంచిగా కరకరలాడుతున్నాను, బొల్లుగా ఇట్లా మంచిగా రంధ్రం వచ్చింది. మంచిగా కూర్చున్నాను కదా, మంచిగా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఇవి కూడా మంచిగా
చాలా బాగుంది. థ్యాంక్ యూ.